పోలీసుల ఉద్యోగాల భర్తీలో ఎస్ఐ కానిస్టేబుల్ పోస్టులకు వయోపరిమితి పెంచాలని రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు. పోలీస్ ఉద్యోగాల భర్తీలో ఎస్ఐ కానిస్టేబుల్ పోస్టులకు వయోపరిమితిని పెంచాలని రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. విద్యానగర్లోని బీసీ భవన్లో నిరుద్యోగ జేఏసీ చైర్మన్ నీలా వెంకటేష్ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో ఈ డిమాండ్ను వినిపించారు. ఎస్ఐ పోస్టులకు 38 సంవత్సరాలు, కానిస్టేబుల్ పోస్టులకు 36 సంవత్సరాల వరకు వయోపరిమితి సడలింపు ఇవ్వాలని ఆర్ కృష్ణయ్య కోరారు. దరఖాస్తు ఫీజులను తగ్గించడంతో పాటు పోలీసు పోస్టుల సంఖ్యను పెంచాలని, లాంగ్ జంప్ నిబంధనల్లో సడలింపులు ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు. అలాగే మెగా డిఎస్సి, గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 నోటిఫికేషన్లను వెంటనే విడుదల చేసి నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేశారు. సమావేశంలో నిరుద్యోగ జేఏసీ నాయకులు, వివిధ జిల్లాల నిరుద్యోగులు తదితరులు పాల్గొన్నారు. మాకు కావాల్సింది ఒక్కటే, మన ఎస్ఐలకు 38, కానిస్టేబుల్కు 36 ఏజ్ సడలిస్తూ నువ్వు వెంటనే నోటిఫికేషన్ లో జీవోని అమలు చేయకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఆర్ కృష్ణ గారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు సిద్ధంగా ఉంటాం. నువ్వేమనుకుంటున్నావు? ఇలా చూసావు కదా, ఫీజు రియంబర్స్మెంట్ ముక్కు చెవిడలు పట్టించిండు విద్యార్థులు 14 లక్షల మంది. ఇలా ఎస్ఐ కానిస్టేబుల్ దాదాపుగా 4-5 లక్షల మంది సిద్ధంగా ఉన్నారు. నోటిఫికేషన్ల విషయంలో ఎక్కడ అవకతవకలు జరిగినా నిన్ను నిద్ర పోనిచ్చేది లేదు, రోడ్ల మీద తిరగనిచ్చేది లేదు. కాబట్టి ఇబ్బంది అవుతుందేమో అని మా తమ్ముళ్ళు చెల్లెమ్మలు కంటి నిండా నిద్ర లేకుండా కష్టపడి పుస్తకాల్లో పురుగులాగా చదివి ఇలా ఉద్యోగాలకు సిద్ధమైతే జీవో నెంబర్ 86 తీసుకొచ్చి 87 తీసుకొచ్చి ఇలా కుదించడంలో నీ అంతర్యాన్ని ఏంటి అని చెప్పి నీ రాష్ట్ర 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తానని, వయోపరిమితి పెంచుతానని, ఎగ్జామ్ ఫీజులు తగ్గిస్తానని, లేకుండానే చేస్తానని అనేక వాగ్దానాలు చేసి తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత అన్నిటికీ నిరోధకాలు ఇచ్చి ఉల్టా నిరుద్యోగులు నోటిఫికేషన్లు వద్దని ధర్నాలు చేస్తుందని చెప్పడం అనేది చాలా దుర్మార్గము, శోచనీయం. ఓ ముఖ్యమంత్రి, యువకుడు, విద్యావంతులు, ప్రజలకు జవాబుదారితనంతో బాధ్యతాయుతంగా పనిచేయవలసిన ముఖ్యమంత్రి బాధ్యత రహితంగా నోరు కొట్టే మాటలతోటి ప్రజలను బెదిరిస్తూ అమాయకులందరినీ అర్రగొడుతూ రెచ్చగొట్టే పద్ధతిలో వస్తుంది. ఇది మార్చుకోవాలని చెప్పి ముఖ్యమంత్రి గారిని విజ్ఞప్తి చేస్తున్నా హెచ్చరిస్తున్నాం. ముఖ్యంగా పోలీస్ కానిస్టేబుల్ విషయానికి వస్తే ఆయన ఏమన్నారు, మొన్న 18,000 వేకెన్సీలు ఉంటే 5,000 ఇచ్చారు. నిరుద్యోగులందరూ ఉద్యోగం చేస్తే 7,000కి ఇచ్చారు. 7,000 కాదు, మొత్తం 18,000 ఉద్యోగాలు పోలీస్ కానిస్టేబుల్ ఇవ్వాలి, ఎస్ఐలు ఇవ్వాలని చెప్పి వేదిక ద్వారా మేము డిమాండ్ చేస్తున్నాం. ఎట్లయినా ఇచ్చేది, వేకెన్సీలు ఉన్నాయి, పోలీస్ డిపార్ట్మెంట్ చెప్తుంది, అందరు చెప్తున్నారు వేకెన్సీలు ఉన్నాయి, భర్తీ చేయాలని. కానీ భర్తీ చేయకుండా కేవలం మాటలతోటి మభ్యపెట్టు ఏదో గోల్మాలు చేయడానికి ప్రయత్నం. ఇదే సందర్భం లోపల వయోపరిమితిని తగ్గించారు. పోయినసారి 36 కానిస్టేబుళ్లకు, 38 ఎస్ఐలకు ఉంది. ఇప్పుడు కూడా అట్లే ఉంటుందని నిరుద్యోగులంతా కోచింగ్ సెంటర్లలో హైదరాబాద్లో రూములు తీసుకొని కోచింగ్ తీసుకున్నారు. ఇప్పుడు తీరా నోటిఫికేషన్ వచ్చేటకల్లా 4 సంవత్సరాలు తగ్గిస్తే ఎగ్జామ్, దానివలన నిరుద్యోగులందరూ తీవ్ర నిరాశలకు లోనవుతున్నారు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారు తన వైఖరి మార్చుకోవాలి. ఎస్ఐలకు 38, కానిస్టేబుల్లకు 36 సంవత్సరాలకు పెంచాలి. దీనివల్ల ప్రభుత్వానికి వచ్చే నష్టం లేదు. నీ నిరుద్యోగుల మీదనే నీ మీదున్న వ్యతిరేకత తగ్గుతుంది, చాలామందికి అవకాశం వస్తుంది. మీరు సెలక్షన్ అప్పుడు ఎట్లా ఎగ్జామ్లకి సెలెక్ట్ చేస్తారు, అన్ని కోణాల హైట్, జంప్, రన్నింగ్, ఎక్సర్సైజ్, హెల్త్, రిటర్న్ టెస్ట్ ఇవన్నీ రుజువు చేస్తారు. కాబట్టి ప్రభుత్వానికి 4 సంవత్సరాలు పెంచడం వల్ల నష్టం లేదు. ఏమాత్రం ఆలోచించకుండా నిరుద్యోగుల కోరిక మేరకు పెంచాలని ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తున్నారు. ఇక 3వ పాయింట్ ఏమన్నారు, కేసీఆర్ ఫీజుల మీద దోపిడీ చేస్తున్నాడు అని అన్నారు. వచ్చిన తర్వాత మీరు చేసేది ఏమిటి? ఇప్పుడు ఒక్కొక్కరికి
1500 ఒక పోస్టులు 1500, 4 పోస్టులు ఉంటే 4 1500 అంటే ఒక నిరుద్యోగి 6000 రూపాయలు పరీక్షలకు కట్టి రావాలి. ఇది నిజమా, న్యాయమా, ధర్మమా అని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నా. అందుకే ముఖ్యమంత్రి గారు ఫీజును తగ్గింది, ఈ ఏదైతే ఉద్యోగాల కోసం చెప్తున్న ఫీజు అది తగ్గించాలని చెప్పి డిమాండ్ చేశారు. రెండవది, ఇదే సందర్భంలో మీరు కానిస్టేబుల్ అది ఏనికే ఇష్టపడకపోతే డిఎస్సిది 30,000 వేయాలి. గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 4లో దాదాపు 20,000 వేకెన్సీలు ఉన్నాయి, అదే వేయాలి. ఈ కానిస్టేబుల్ వేస్తలేవు కాబట్టి అవి వేయాలి. గ్రూప్ 4లో 20,000, టీచర్ పోస్టుల 30,000, ఇంకా గ్రూప్ 1లో 1600, గ్రూప్ 2లో 3,000, ఇట్లా మిగతా పోస్టులను వేయాలి. అవుట్సోర్సింగ్ వాళ్ళందరినీ పర్మనెంట్ చేయాలని చెప్పి డిమాండ్ చేశారు. దేని పక్షంలో పెంచే వరకు, ఇచ్చే వరకు ఉద్యమం చేపడతామని చెప్పి